అందరికీ గుడ్ న్యూస్. మనం నిన్న వీడియోలో చెప్పినట్టుగానే ఆర్మీ అగ్నివీర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. మరి వాటికి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ ఏంటి అండ్ ఎగ్జామ్స్ ఏమేమి ఉంటాయి, అప్లికేషన్ డేట్స్ ఎప్పుడు అండ్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడో ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. మీరు 10th క్లాస్ కంప్లీట్ అయిందా? అయితే చాలు, ఆర్మీ అగ్నివీర్ లో ట్రేడ్స్మెన్ అండ్ జనరల్ డ్యూటీకి అయితే ఎలిజిబుల్ అవుతారు. మీరు ఇంటర్ కంప్లీట్ అయిందా? అయితే ఆర్మీ క్లర్క్ కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎంపీసీ ఆర్ ఐటీఐ కంప్లీట్ అయితే ఆర్మీ టెక్నికల్ కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ వీటికి ఏజ్ వచ్చేసి మనకి 17.5 నుండి 22 ఇయర్స్ కనుక ఉన్నాయనుకోండి, మీరు ఎలిజిబుల్ అవుతారు. అంటే మన డేట్ మంత్ ఇయర్ చూసుకున్నట్టయితే జూలై 1, 2005 నుండి జూలై 1, 2009 లోపు కనుక ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వీటికి హైట్ వచ్చేసి మనకి ఆర్మీ ట్రేడ్స్మెన్ అండ్ జనరల్ డ్యూటీకి 166 సెంటీమీటర్స్ ఎబో ఉండాలి. నెక్స్ట్ ఆర్మీ టెక్నికల్ కి వచ్చేసి 165 సెంటీమీటర్స్ ఉన్న ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఆర్మీ క్లర్క్ కి వచ్చేసి 162 సెంటీమీటర్స్ ఎబో అయితే ఉండాలి. అండ్ వీటికి మనకి చెస్ట్ వచ్చేసి నార్మల్ గా 77 సెంటీమీటర్స్ ఉండాలి. మనం ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ ప్లస్ అయితే ఎక్స్పాండ్ అవ్వాలి. మనకి అప్లికేషన్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 13th నుండి ఏప్రిల్ 1 లోపు అయితే మీరు అప్లై చేసుకోవాలి. మనం జాబ్ కొట్టాలంటే 3 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్స్ అయితే మీరు క్లియర్ చేయాలి. ఇందులో మనకి ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో టోటల్ మనకి 50 క్వశ్చన్స్ ఇస్తారు. 1 అవర్ టైం అయితే ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ కి మనకి 2 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ కి అయితే ఎగ్జామ్ జరుగుతుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి 13 రీజనల్ లాంగ్వేజెస్ లో అయితే అటెంప్ట్ చేయొచ్చు. అందులో తెలుగు కూడా ఉంది కాబట్టి తెలుగు మీడియం వాళ్ళు కూడా ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ స్టేజ్. ఇది క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. సో మనకి ఈవెంట్స్ లో కూడా మనం చూసుకున్నట్టయితే 600 మీటర్స్ అండ్ పుల్అప్స్ కలిపి 100 మార్క్స్ అయితే ఉన్నాయి. సో మీరు సెకండ్ స్టేజ్ ఈవెంట్స్ కూడా క్వాలిఫై అయిన తర్వాత మీకు లాస్ట్ అండ్ ఫైనల్ మనకి మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. మీరు ఇందులో కూడా అన్ని క్లియర్ చేసుకున్నారు అనుకోండి, మనకి ఫైనల్ గా మెరిట్ లిస్ట్ లో ఉంటే మనకి జాబ్ అయితే వస్తుంది. మనకి ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి జూన్ 1 నుండి జూన్ 15th వరకు అయితే ఉంది. సార్ 3 to 4 months టైం అయినా సార్ ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్, నాకు సిలబస్ తెలియదు అండ్ రన్నింగ్ కూడా నాకు రాదు సార్ అనుకుంటే నో ప్రాబ్లం. మీరు ఆల్రెడీ జాబ్ మిస్ అయిన వాళ్ళైనా సరే, లేకపోతే ఈసారి ఫస్ట్ టైం అటెంప్ట్ చేసిన వాళ్ళైనా సరే, మన శాతవాన్ ఇన్స్టిట్యూట్ లో మీరు 100% క్వాలిఫై అయ్యే విధంగా ఆర్మీకి న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఈ ఆర్మీ అగ్నివీర్ న్యూ బ్యాచ్ వచ్చేసి 3 months డ్యూరేషన్ తోటి అయితే ఉంటుంది. ఈ 3 months లో మీకు మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ తోటి డైలీ రిటర్న్ క్లాసెస్ జరుగుతాయి, వీక్లీ గ్రాండ్ టెస్ట్ జరుగుతాయి అండ్ 600 మీటర్స్ కానీ పుల్అప్స్ కానీ క్వాలిఫై అండ్ మెరిట్ కొట్టే విధంగా ఇంటర్నేషనల్ కోచెస్ ఆధ్వర్యంలో గ్రౌండ్ కోచింగ్ జరుగుతుంది. అండ్ వాటితో పాటు జాయిన్ అయిన వాళ్ళకి మనం ఫ్రీగా యూనిఫామ్ కూడా ఇస్తాం. సో మరి ఇవన్నీ ఉన్నాయి, ఫీజు కూడా చాలా ఎక్కువ ఉంటుందేమో అనుకుంటున్నారేమో. లేదు, మనకి 3 monthsకి వచ్చేసి 8,000 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. అండ్ వాటిలో ఆఫర్ కూడా పెట్టాను. ఎవరైతే ఫస్ట్ జాయిన్ అయిన 50 members కి 2,000 రూపీస్ అయితే ఆఫ్ ఉంటుంది. అంటే మీకు 3 months కోచింగ్ వచ్చేసి జస్ట్ 6,000 రూపీస్ లోనే ఉంటుంది. ఈ న్యూ బ్యాచ్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 20 నుండి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే ఇండియన్ ఆర్మీస్ అని డ్రీమ్ జాబ్స్ అని అనుకుంటున్నారో ఈ అవకాశాన్ని అయితే మీరు యూజ్ చేసుకోండి. 100% క్వాలిఫై అయ్యే విధంగా మేము మీకైతే కోచింగ్ ఇస్తాము. మీ ఫ్రెండ్స్ లో కానీ బ్రదర్ అండ్ సిస్టర్స్ లో కానీ ఎవరైతే ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ రీల్ ని షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అవ్వండి. ఆల్ ద బెస్ట్ అందరికీ.